హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ఆయన సన్నిధికి ఆశతో కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, శుభాలు. గత 47 సంవత్సరాలు హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు మన మినిస్ట్రీస్ పుట్టినరోజు అన్నమాట. హల్లెలూయా. మరి దేవుడు ఆశీర్వాదకరంగా 7వ తారీఖు 7వ నెల 77వ సంవత్సరం మరి ఆరంభించిన ఈ పరిచర్యను దేవుడు క్రమక్రమంగా దీవెనకరంగా మార్చి నడిపిస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కుడికిలో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని మహిమపరచడానికి మరి ఈ యనమల కుదురులో మనకు చక్కని అవకాశాన్ని ప్రభు దయచేశారు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కొత్త జనరేషన్లో ఉన్న వాళ్ళకి మేబీ ఒకవేళ ఆ వివరాలు తెలియకపోవచ్చేమో, కానీ దైవజనులు లేసన్ గారు లేమలలో ఒంటరిగా కొద్దిగా ఆరంభించిన పరిచర్య ఎన్నో శ్రమలలో, ఎన్నో పోరాటాల్లో, కన్నిటి మధ్యలో ఆరంభించిన సేవ దేవుడు ఎంతగానో ప్రేమించి వారి శ్రమను, వారి ప్రయాసాన్ని చూసి ఆశీర్వదించి ఈరోజు మన పరిచర్యను దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన పరిచర్యను దేవుడు విస్తరింపచేసి నడిపిస్తున్నారు. అంటే దానికి మొట్టమొదటి విత్తనం లేమల్లె అనే ప్రాంతాల్లో దేవుడు మొట్టమొదటి విత్తనం వేశారు. మరి ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ని మహావృక్షముగా ప్రభు మార్చారు. మరి దైవజనులు ఈరోజు మన మధ్యలో లేరు, వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. అయినా వారి ప్రయాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని పరిచర్యను క్రమక్రమంగా ఆశీర్వదిస్తున్నారు. మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు చేస్తున్న సేవ, హోసన్నా మినిస్ట్రీస్ సేవకుల యొక్క సమర్పణ అండ్ హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడు ఇచ్చిన విశ్వాసుల దైవభక్తి, ప్రార్థన, విశ్వాస జీవితం, మినిస్ట్రీస్ని మీరు ప్రేమించే విధానము, మినిస్ట్రీస్ కోసం మీరు అందించే సహకారం, ఈ పరిచర్య పట్ల చూపుతున్న ప్రేమ, ఈ పరిచర్య కోసం మీరు ఖర్చు పెడుతున్న ఖర్చు, ఈ పరిచర్య కోసం మీరు చేస్తున్న ప్రార్థన, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో శ్రేష్టమైన విషయాలు. సో ఈ అన్నీ సమకూర్చబడి దేవుని కనికరం అనుగ్రహించబడి నానాటికి ఈ పరిచర్య వృద్ధి పొందుతుంది, అభివృద్ధి పొందుతుంది, ఆశీర్వదించబడుతుంది. దైవజనులు లేసన్న గారు ఎప్పుడు చెప్పేవారు, ఇది నా ద్వారా స్థాపించబడింది కాదు, మనుషుల ద్వారా స్థాపించబడింది అయితే ఆ మనుషులతోనే ముగించబడిపోతుంది. కానీ ఈ సంస్థ నన్ను నిలబెట్టి దేవుడు నా ద్వారా ప్రభు ఆరంభించిన సేవ, ప్రభు ప్రారంభించింది అయితే ప్రభు వచ్చేంత వరకు పరిచర్య నిలిచి ఉంటుందని తరచుగా దైవజనులు యేసన్న గారు చెప్తుండేవారు. కొన్ని విషయాలు నిజంగా బోధిస్తున్నప్పుడు ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు. దైవజనులు ఆ రోజు చెప్పే మాటలు మాకు ఆ రోజులు అంతగా అర్థమయ్యేది కాదు, ఏదో అన్న చెప్తున్నారు అనుకునేవాళ్ళం. ఇంకా యేసన్న గారు చెప్పేవాళ్ళు, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసులు ఎంత గొప్పవాళ్ళంటే నేను అడిగాను అనుకో వాళ్ళ కళ్ళు ఊడబెరికి ఇమ్మన్నా ఇచ్చేస్తారు అని చెప్పేవారు. అవన్నీ అప్పుడు విన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. కానీ తగిన సమయం వచ్చినప్పుడు, ఆ భారం మనం మోస్తూ ఉన్నప్పుడు ఆయన గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకిప్పుడు బహుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు ప్రేమిస్తున్నారు, పరిచర్యను అలా ప్రోత్సహిస్తున్నారు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎంతో చక్కగా దేవుడు సంస్థని నడిపిస్తున్నారు. అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. సేవా సరిహద్దులు విశాలపరుస్తున్నారు. ప్రార్థన చేయండి. ఇంకా రాబోయే కాలంలో ఈ పరిచర్య దేవుడు మరింత మహిమకరంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం
55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపములో ఉండగానే ఆయన్ని వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన మీకు సమీపములో ఉండగానే ఆయన్ని మీరు వేడుకొనుడి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అంటే ఆయన దొరికే కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆయన దొరికే కాలమందు ఆయన మనకు సమీపంగా ఉండే కాలం ఒకటి ఉంది. ఆయన మనకు దూరం అయిపోయే ఒక కాలం కూడా రావచ్చు. ఆయన మనకు దొరికే కాలం అనేది ఒకటి ఉందండి. ఆయన మనకు దొరకని సందర్భం కూడా ఒకవేళ రావచ్చు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఆయన దొరుకు కాలమందే ఆయన మీరు వెదకండి, ఆయన సమీపముగా ఉండేటప్పుడే ఆయన వేడుకొనుడి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వెదకాలి, దేవుని వెదకాలి, ఆయన వేడుకోవాలి, ఆయన బ్రతిమాలుకోవాలి. జాగ్రత్తగా దేవుని వెదకాలి, సర్వశక్తి కలిగిన దేవుని వేడుకోవాలి, బ్రతిమాలుకోవాలి. అప్పుడు అనేక విధమైన దైవాశీర్వాదానికి మనం పాత్రులుగా మార్చబడతాం. వాక్యం సెలవిస్తుంది, అప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. అప్పుడు నీవు మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధిని పొందుతావు. మన జీవితాలు ఎలా ఆరంభించబడినది అనేది కాదండి ముఖ్యం, ఎలా ముగించబడుతుంది అనేది ముఖ్యం. మన జీవితాలు ఒకవేళ అల్పముగా ఆరంభించబడి ఉండొచ్చు, అది మహా అభివృద్ధిలో ముగించబడాలి అంటే జాగ్రత్తగా దేవుని వెదకాలి. ఎప్పుడు వెదకాలి అంటే ఆయన మనకు దొరుకు కాలం అనేది ఒకటి ఉంది, ఆయన మనకు సమీపంగా ఉండే కాలం అనేది ఒకటి ఉందండి. ఆ కాలం అందే ఆయన వేడుకోవాలి, ఆయన వెదకాలి. ఒక రోజు రాబోతుందని, ఒక కాలం రాబోతుంది, ఆ రోజు మనం దేవుని వెదికినా ఆయన మనకు దొరకకపోవచ్చు. ఆయన వేడుకొందాం, ఆ రోజు ప్రార్థన చేద్దామన్నా కూడా ప్రియులారా మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఒకవేళ ఆయన మనకు సమీపంగా ఉండకపోవచ్చు. ఆయన మనల్ని దాటిపోయే కాలం ఒకటి ఉంది, ఆయన మనకు దూరం అయిపోయే ఒక కాలం ఉందండి. ఆ కాలం వచ్చినప్పుడు వాక్యాన్ని వినాలని నీవు ఆశపడిన వాక్యం నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రార్థన చేయాలని నీవు ఆశపడినప్పటికీ కూడా ప్రార్థించడానికి అవకాశం లేని రోజు ఒకవేళ భవిష్యత్తులో రావచ్చేమో. ఈరోజు దేవుడు సమృద్ధిగా తన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. గనక వెదకాలి ప్రభుని, ఆయన వేడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాలు ఒక మాట రాయబడిందండి. పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామా. పరమగీతము 3వ అధ్యాయము 1వ వాక్యం. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు నాకు కనబడకుండా ఉన్నాడు. రాత్రివేళ నేను పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదికి తిని నేను వెదకినను అతడు నాకు కనబడకుండా ఉండేను. ఇది వెదికే విధానమేనా ఏమ్మా? అసలు ఇది ఏదైనా పద్ధతినేనా? అసలు నీ పద్ధతి ఏమైనా బాగుందా? ఈమె ఎవరంటే ప్రియురాలు అంటే సంఘం. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి ఇది ఏమైనా పద్ధతినేనా? వెతకడానికి ఒక పద్ధతి లేదా, ఒక క్రమం లేదా? ఈమె అంటది రాత్రివేళ అనేది శ్రమకు, సమస్యలకు, ఇవన్నీ దానికి సాదృశ్యం అని అనుకోవచ్చు మనం. సరే, తనకు ఒక శ్రమ వచ్చింది, ఒక ఆపద వచ్చింది, అపాయం వచ్చింది. ఈ అపాయంలో, ఈ శ్రమల్లో, ఈ ఒంటరితనంలో దేవుని ఆమె వెతకాలి. ఎలా వెతుకుతుంది తెలుసండి? ఆమె పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికి తిని, ఎంత వెతికినా ఆయన నాకు కనబడలేదు, ఎంత వెతికినా నాకు కనబడలేదు. ఎందుకంటే పరుండి ఉన్న స్థితిలో ఉంది. సంగమా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నీవు? సంఘం ఈరోజు నిద్రావస్థలో ఉంటుందా? భౌతికమైన నిద్రను గురించి చెప్పట్లేదు. ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలోనికి మనం వెళ్ళిపోతున్నామా? నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్మని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని వాక్యం హెచ్చరిస్తుంది. ఈమె చక్కగా పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదుగుతానంటే ఎలా కనుగొనగలుగుతావు? ఈరోజు ఆత్మీయ జీవితంలో నిద్రావస్థ, ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో
తెలియని పరిస్థితిలో ఆదమరిచి నిర్లక్ష్యపు ధోరణిలో ఒకవేళ మనం బ్రతుకుతున్నామా ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈరోజు ప్రాణప్రియుని కనుగొనలేకపోతున్నావు? ఎందుకు ప్రాణప్రియుని ప్రసన్నతలో నీవు ఉండలేకపోతున్నావు? ప్రాణప్రియుడైన దేవుడు ఎందుకు నీకు సమీపంగా ఉండలేకపోయాడు? దేవా, నా దేవుడు నీవే, వేకున నిన్ను వెతుకుతున్నానని దావీదు భక్తుడు అన్నాడు. వేకున లేచి ఆయన వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షతను మనం పొందాలి. మరి ఆయన ప్రత్యక్షతను మనం పొందకపోవడానికి కారణాలేంటి? ఎందుకంటే పరుండి ఓ విశ్రాంతి స్థితిలో ఉండి వెతకాలని కోరింది గనక ఆయన వారికి కనబడలేదండి. సరే, ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి అక్క. నెక్స్ట్ వచ్చిన కూడా అలాగే కంటిన్యూ. నేను ఇప్పుడే లేచేదను పట్టణం వెంబడి వెళ్ళి వెతుకుతాను. సంత వీధులలోను రాజవీధులలోను వెళ్ళి వెతుకుతాను. నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని. నేను వెతికినను ఆయన నాకు కనబడలేదు. ఏంటంటే రెండోది ఏంటంటే వెతుకుతానని అనుకున్నదంట. సంత వీధుల్లోకి వెళతాను, రాజనగరాలకు వెళతాను, పట్టణ పురవీధుల్లోకి వెళతాను, నా ప్రాణప్రియుని వెతుకుతాను అంటుందే తప్ప వెతకట్లేదండి. కొంతమంది ప్రార్థన, కొంతమంది దేవుని వెతికే అనుభవం, ఇవన్నీ మాటలకు పరిమితమే. తప్పనిసరి వచ్చే నెల తప్పనిసరి ఈరోజు బాప్తిజం ఇవ్వబోతున్నారంట, ఇక బాప్తిజం పొందాల్సిందే అని ఉంటుందండి. అక్కడ బాప్తిజాలు ఇస్తుంటే ఇక్కడ నిద్రపోతుంటుంది. చాలా చెప్పుకుంటారు. రేపు ఆదివారం నుండి నా అంతటి భక్తుడు ఇంకొకడు ఉండడు. చాలా చెప్పుకుంటారు. ఇక ఉపవాస ప్రార్థనలే, ఇక దైవ వైరాగ్యమే, దైవభక్తి. ఇక దైవభక్తి గొప్ప లాభ సాధనం అని రాయబడింది. ఇక దైవభక్తియే, ఇక నీతి మార్గమే. చాలా చెప్పుకుంటారు. దేవుని కొరకు అలా సాహస కార్యాలు చేయాలి, దేవుని కొరకు ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలని ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ వెతికే అనుభవం ఉండదు. ఇది ఒక్కరోజు అన్నయ్య, రేపటి రోజున నీకు ప్రభుని వెతికే పనిలోనే ఉంటాం, రేపటి రోజు నుండి ప్రభుని వేడుకునే పనిలోనే ఉంటాము అని మాటల పుట్ట, మాటలకి పరిమితం అవుతుందా, లేకపోతే దేవుని వెతుకుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా ఎవరైతే దేవుని వెతుకుతారో, వెతుకు వారందరికీ ఆయన దొరికే దేవుడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. వెతకండి. వెతుకు ప్రతివారు ప్రభుని కనుగొంటారు. వెతుకు ప్రతివాడు దేవుని కనుగొంటాడు. నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, ఆశీర్వాదం తన జన్మ హక్కు. ఆశీర్వాదానికి వారసులొకటికే ఆయన పుట్టాడు, పిలువబడ్డాడు. ఆయన జన్మ హక్కు ఆశీర్వాదం, జ్యేష్ఠత్వము తన జన్మ హక్కు. కానీ ఆ ఆశీర్వాదపు విలువ అతనికి తెలియలేదు. కేర్లెస్ అనమాట, నిర్లక్ష్యంగా ఉండడం. ఈరోజు దేవుని సన్నిధి విలువ చాలామందికి తెలియదు. దేవుని మందిరపు విలువ చాలామందికి తెలియదు. ఓ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక, దేశమంతా సద్దుమణిగి నిద్రపోతున్న ఈ సమయంలో దేవుని ప్రజలందరూ కూడి ఆరాధించుకోవడానికి కోసం దేవుడు ఒక చక్కని ప్రార్థన మందిరాన్ని, ఒక చక్కని నడిపింపును, దైవ సేవకుని, ఒక మంచి వాతావరణాన్ని, ఓ పరిశుద్ధుల సమూహాన్ని దేవుడు దయచేశారు. కానీ ఈ విలువ చాలామందికి తెలియదు. ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే తర్వాత హోసన్న మందిరాలు ఎక్కడికి పోతుంది, ఓల్నెట్ ప్రేయర్ ఎక్కడికి పోతుంది, నెల జరిగే ప్రార్థనే కదా, పోదాములని నిర్లక్ష్యపు ధోరణి. మా ప్రార్థనేగా, మా పాస్టర్ గారేగా, మా సంఘమేగా, మా హోసన్న మందిరమే కదా. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటుంటారంట కొంతమంది. మా మందిరమే కదా అంటే సరిపోలేదండి. దేవుని సన్నిధి ఒక విలువ నీకు తెలియాలి, మందిరపు విలువ నీకు తెలియాలి, దేవుని సన్నిధి ఒక విలువ నీకు తెలియాలి, దైవ సేవకుల విలువ నీకు తెలియాలి, పరిచర్య యొక్క విలువ నీకు తెలియాలి. ఓ రాత్రంతా ప్రభు పాదాల దగ్గర నిలిచి ప్రార్థన చేస్తే తద్వారా కలిగే ఆ దీవెనలేంటో నీకు తెలియాలి. ఆ విలువలను తెలుసుకోవాలి. తెలుసుకొని పరిస్థితిలో, నేర్చుకునే పరిస్థితిలో ఉండిపోయాడండి. ఆ తర్వాత ఒక కాలం వచ్చింది. ఆ రోజు కన్నీళ్లు విడిచి శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందడానికి అతనికి అవకాశం దొరకలేదండి. మనం ఏడవలసిన సమయంలో ఏడిస్తే ఆ ఏడుపుకు విలువ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.
ఒక కాలం వస్తుంది, అప్పుడు నువ్వు ఏడ్చిన నీ కన్నీళ్ళకు విలువ ఉండదు. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి. ఆ సమయం దాటిపోయిన తర్వాత నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థనకు విలువ ఉండదు. సహాయం చేయవలసిన సమయంలో చేతులు చాపి సహాయం చేయాలి. ఆ సమయం దాటిపోయిన తర్వాత నువ్వు సహాయం చేసిన ఆ సహాయానికి విలువ ఉండదు. ఆ తర్వాత మారు మనసు పొందడానికి కోసం ఎంతో ఆయన కన్నీళ్లు విడిచి ఆశీర్వాదాన్ని శ్రద్ధతో వెతికిన కూడా ఆ ఆశీర్వాదానికి అతనికి పొందకపోగా, మారు మనసు పొందడానికి అతనికి అవకాశం దొరకకపోగా విసర్జించబడ్డాడు అని బైబిల్ సెలవిస్తుంది. విసర్జించబడిన స్థితిలోనికి వచ్చాడు ఆయన. కనుకనే ప్రియమైన వారు, బైబిల్ సెలవిస్తుంది, యెహోవా మీకు దొరుకు కాలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనకు దొరికే కాలం, ఆయన మనకు సమీపంగా ఉండే కాలం అండి ఈ కాలం. మీరు గట్టిగా గమనించి చూస్తే మీ ప్రక్కన ఆయన కూర్చుని ఉన్నాడు. మీ ప్రక్కన ప్రభు కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. నీ మెల్లని స్వరాన్ని వినాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నీవు వెతికితే నీకు తన ప్రత్యక్షతని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీవు ఆయన చూడాలనుకుంటే తన ముఖ దర్శనాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీవు అడిగితే ఆకాశపు వాకిట్లు తెరవాలనుకుంటున్నాడు. నీవు అడిగితే పట్టజాలంత దీవెన దయచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలి. ప్రియులారా, ఆయన తలుపు తీసేంత వరకు తలుపు తడతానే ఉండాలి. ఆయన మనకు దొరికేంత వరకు ఆయన వెతుకుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలండి. వెతుకు వారందరికైనా సమీపంగా ఉండి ప్రార్థన ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచిది. ఒక 2-3 విషయాలు నేను పరిశుద్ధ గ్రంథం నుండి, దేవుని ప్రజలు ఆయన వెతికినప్పుడు వారికి దేవుడిచ్చిన ఆ దీవెనలేంటో ఆశీర్వాదాలేంటో ఒక 2-3 విషయాలు మీతో చెప్తాను. ఆ తదుపరి మనందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి మాట నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వాక్యం. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఉన్నట్టుండి మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్ళి పాలెము వెలుపట ఆ గుడారాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. మోషే గుడారాన్ని తీసి పాలెము వెలుపటికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ గుడారం వేశాడు. దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. దేవుని వెదకాలను కోరుకున్న ప్రతివాడు పాలెం వెలుపట ప్రత్యక్ష గుడారానికి వెళ్ళుచూ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి విమోచించాడు, విడిపించాడు, రక్షించాడు. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు వారి జీవితంలో చేస్తూ వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, ఎన్నో అద్భుతాలు. ఈ రాత్రి అద్భుతాలు చూడాలని ఎంతమందికి ఆశ ఉంది అని నేను అడిగాను అనుకో, తప్పనిసరి ప్రతి చేతులు పైకి ఎత్తబడుతుంది. అద్భుతం చూడాలని ఆశ, సూచక్రియ చూడాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు టేబుల్ మీద పెట్టిన ఆ గ్లాసులో ఉన్న వాటర్ ఉన్నట్టుండి ద్రాక్షారసంగా మారితే బాగుంటుందని ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి మన కోసం ట్యాప్ వాటర్ ఉంటుంది కదండి, అక్కడ ట్యాప్ తిప్పితే నీళ్లు కాకుండా ద్రాక్షారసంగా మారితే ఎంత బాగుంటుందో ఆశ. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అద్భుతం చూడాలని ఆశ ఉంటుంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల కన్నా గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూసుంటామా? వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూశారు. ఐగుప్తు దేశంలో ఎన్ని సూచక్రియలు చూశారు, ఎన్ని మహత్కార్యాలు చూశారు. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ కనులెదుట ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీలిపోయి సముద్రమే పాయలైపోయి ఆరిన నేలపై వాళ్ళు చూడడం కాదండి, ఆ అద్భుతాలు తమ జీవితంలో అనుభవించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆకలి అంటే ఆకాశం నుండి దేవదూతలు భుజించే ఆహారం, మన్నా అనే ఆహారం కురిసింది వాళ్ళకి. దాహము అంటే బండ చేల్చబడి బండలో నుండి జీవజల నదులు ప్రవహించింది. ఎండగా ఉందంటే మేఘస్తంభం వచ్చి వారికి గొడుగులాగా మార్చబడింది.
రాత్రి సమయాల్లో వాళ్ళకు వెలుగిచ్చుట కొరకు అగ్ని స్తంభముగా దేవుడు ప్రత్యక్షపడి ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు చూసినప్పుడు కూడా బైబిల్ పండితులు చెప్తారండి, ఒక 50 రోజులు, ఒక 50 days అంతే, ఆ 50 రోజులు మర్చిపోయారంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. కాబట్టి అద్భుతాలు మనల్ని దేవుడి దగ్గర తీసుకెళ్తుంది అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. అన్నంలో ఊరుగాయలాగా, భోజనంలో పచ్చడిలాగా అద్భుతాలు. ప్రైజ్ లార్డ్. అన్నం తింటూ పచ్చడిని అద్దుకోవాలి, కానీ అన్నం పక్కన పెట్టి పచ్చడి తింటే కడుపు మంట వచ్చి పోతాం. అన్నం తింటూ తింటూ కొంచెం పచ్చడి అద్దుకుంటే టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది నాలుగుకి. అంతేగాని అన్నంతో పని లేదని చెప్పి పచ్చడిని ఒక పళ్ళెం నిండా పెట్టుకొని, అర్థమైంది, ముక్కులో కారుతుంటుంది, కళ్ళలో కారుతూ ఉంటుంది, నాలుగు మండుతూ ఉంటుంది, ఆపకుండా తిన్నారనుకోండి పొట్ట ఉబ్బిపోతుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నా అభిప్రాయంలో పచ్చడి లాంటిది, జస్ట్ అద్దుకోవాలంతే. ప్రైజ్ లార్డ్. దేవుడు అంటాడు, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచండి. దేవుడు పరిశుద్ధ స్థలములో ఉంటాడా, మనలో నివసిస్తాడా? చెప్పాలి. యేసయ్యనండి, నేను వారిలో నివసించినట్లు నా కోసం ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచాలి. అంటే దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడా, లేకపోతే మనలో ఉంటాడా? చెప్పాలి. మనలో ఉంటాడా, పరిశుద్ధ స్థలంలో ఉంటాడా? యేసయ్య ఏమన్నాడు, నేను వారిలో నివసించినట్లు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు, కానీ నేను ఎక్కడ నివసిస్తాను తెలుసా? వారిలో నివసిస్తాను. చప్పట్లు కూడా మందిరి గట్టి 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 గట్టి. ఆయన మనలో నివసించే దేవుడు. ఆయనకు మనకు మధ్యలో ఒక మిక్కటమైన ఐక్యత ఏర్పడాలి. ఆయనకు మనకు మధ్యలో ఓ అద్భుతమైన సహవాసం ఏర్పడాలి. కనుక మనం ఆయన సమీపంగా ఉంటున్నామా ఆలోచించాలి. ఐగుప్తు దేశం నుండి దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు, కానీ వెనువెంటనే వాళ్ళు మరచిపోయినట్లు మనం చూస్తున్నాం. మోషే ప్రార్థించడానికి కోసం కొండ మీదకి వెళ్ళారు. మోషే కొండ మీద భోంచేశాడా, భోంచేయలేదా? ఆయన దేవుని సన్నిధిలో భోంచేశారా లేదా? చేశారా లేదా? చెప్పాలి, స్పందించండి. చేశాడా లేదా? చేయలేదని మీరు అంటారు, చేశాడని నేను అంటాను. ఏం తిన్నాడంటే దేవుని వాక్యమే ఆహారముగా తిన్నాడు ఆయన. చెప్పలు కూడా మొదలు గట్టిగా. మనిషి రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు. ఆమెను చెప్పడం గట్టిగా. వాక్యమనే ఆహారాన్ని భుజించి దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన వారిని నడిపించాలనుకున్న విషయాలు ఏంటో అవన్నీ మోషేకు బయలుపరిచారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో వాళ్ళ దేవుని ఎలా సేవించాలి, ఎలా ఆరాధించాలి, భవిష్యత్తులో వాళ్ళ దేవుని ఎలా ప్రేమించాలి, వారి పట్ల ప్రభు చేసిన ప్రణాళిక, సంకల్పం అవన్నీ వివరంగా వివరించి చెప్తున్నాడండి. క్రిందేమో వీళ్ళు మోషే రావడం ఆలస్యం అయిపోయేసరికి వాళ్ళు అహరోను దగ్గరికి వచ్చి, బాబు ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో తెలీదు, కాబట్టి మా ముందు నడవడానికి కోసం మాకు ఒక దేవుడు, దేవత కావాలి అని అహరోన్ని తొందర చేస్తే, అహరోను వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని పూత పోసి ఒక విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం ముందు వాళ్ళు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచి విచ్చలవిడిగా ప్రవర్తించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, క్రింద ప్రజలు చెడిపోయారని మోషేకి చెప్తే మోషే కిందకి దిగి వచ్చారు. ప్రియమైన వారలారా, ఐగుప్తు నుండి విడిపించబడి పస్కా రక్తం ద్వారా కడగబడి ఎర్ర సముద్రం దాటి పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళాలని వాగ్దానాన్ని చేతపట్టి బయలుదేరిన వాళ్ళు ఎందుకు విగ్రహారాధికులుగా మారిపోయారు? దేవుని ఉగ్రతకు వాళ్ళు గురి కావడానికి కారణం ఏంటి? వేల మంది మరణించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రేమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చెడిపోవడానికి, పాడైపోవడానికి 3 కారణాలు మనం చెప్పొచ్చు. మొదటి కారణం ఏంటంటే, వాళ్ళు ఐగుప్తు విడిచి వచ్చారు, కానీ ఐగుప్తు అలవాటు వాళ్ళు పోలేదు. జస్ట్ ఐగుప్తును మాత్రమే వదిలేసి వచ్చారు, కానీ కొన్ని అలవాట్లు అంత తొందరగా పోతుందండి? అసలు పుట్టుకతో వచ్చిన కొన్ని బుద్ధులు అంత తేలిగ్గా పోతుందా చెప్పండి? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి అక్కడ కల్చర్, అక్కడ పద్ధతులు, అక్కడ జీవన విధానాలు, వాళ్ళ మనుషుల విధానాలు, వాళ్ళ ఆహార నియమాలు అవన్నీ చూసి అక్కడే ఉండి
వాళ్ళ రక్త నరనరాలు అది ఇమిడిపోయింది. జస్ట్ ఐగుప్తుని మాత్రమే విడిచి వచ్చారు, కానీ ఆచారాలు విడిచిపెట్టలేదు. ఐగుప్తు వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. ఐగుప్తు అనుభవాలు వాళ్ళు వెంబడిస్తూనే ఉంది. వీళ్ళు ఇప్పుడు తయారు చేసుకునే విగ్రహం కూడా ఐగుప్తు దేశానికి సంబంధించిన విగ్రహమే. ఈ విగ్రహారాధన అనేది, విగ్రహ పూజ అనేది ఎక్కడ నేర్చుకున్నట్టే ఐగుప్తు దేశంలో వాళ్ళు నేర్చుకున్నారు. ప్రేమైన వారు, నిజమైన మార్పు అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే మార్పు అంటే పాస్టర్ గారండి, ఒకప్పుడు మేము కలర్ వాట్ కలర్ అన్నట్టు ఉండేవాళ్ళండి మేము అసలు. కానీ ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత అంతా వైట్ కలరు, లైట్ కలర్ అండి. అప్పుడు కలర్ వాట్ కలర్, రెయిన్బో కలర్. కానీ ఇప్పుడు ఫుల్ వైట్ కలరు అండ్ లైట్ కలర్ అండి. చర్చికి వచ్చినప్పుడేమో వైట్ కలరు, బయటికి వెళ్ళేటప్పుడు లైట్ కలర్ అనమాట. ఇది మార్పు అంటారా? ఒకప్పుడు పాస్టర్ గారండి మా తలలో మల్లెపూలు, కనకాంబరం పూలు, బంతి పూలు, ఏంటండి ఇక రకరకాలమైన పూలన్నీ తలలో పెడితే పాస్టర్ గారండి మా తలకాయ ఇలా ఉండేది కాదు, మా తలకాయ ఇలా ఉండేదండి. ఇప్పుడు అమ్మంట అయ్యో తప్పు కాదండి, అసలు ఇది మార్పు అంటారా? మన వస్త్రాలు మారినంత మాత్రానికి దాన్ని మార్పు అంటారా? ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చినంత మాత్రానికి అది మార్పు అంటారా? వాళ్ళ మనస్సులు మారలేదు, దేవునితో వాళ్ళకి సహవాసం ఏర్పడలేదు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, ఆహా ఓహో అనుకున్నారు, పాటలు పాడారు, గంతులు వేశారు, వాయిద్యాలు వాయించారు, అంతవరకు బాగుంది. నిజమైన మార్పు అనేది వాళ్ళు ఉందంటే లేదనే చెప్పాలి. ఐగుప్తు అనుభవంలోనే సాగిపోతున్నారండి. అందుకే దేవుని కృపకు దూరం అయిపోయి విగ్రహ ఆరాధనకు, విగ్రహాల వైపు తిరిగిపోయిన పరిస్థితిని చూస్తున్నాం మనం. ప్రేమైన వాళ్ళారా, చాలామంది జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. మనం లోకం వద్దు, పాపం వద్దు, సాతానుడు వద్దని విడిచిపెట్టి వచ్చాం. కానీ కొందరి జీవితంలో ఇంకా ఆ సాతానుగడి సరుకులు ఉంటాయి. వాడు సరుకులు ఉన్నంతవరకు వాడు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు ఇల్లు అమ్మాలని అమ్మకానికి పెట్టాడంట. ఇంకోడు ఆ ఇల్లు కొనడానికి వచ్చాడు. ఆ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ అంటే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఆ ఇల్లు అమ్మేవాడు అన్నాడంట, సార్ ఇల్లంతా మీకు అమ్మేస్తున్నాను, మా ఇంట్లో మెయిన్ హాల్లో ఒక మేక ఒకటి ఉంది, అది మా పూర్వీకుల దగ్గర నుండి వచ్చింది, అది మాకు చాలా సెంటిమెంటు, మాకు ఇల్లు అమ్మాలని లేదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి అమ్ముతున్నాను, ఇల్లంతా మీ పేరట రిజిస్టర్ చేసుకోండి, ఆ మేక మాత్రం మా పేరు మీద అలా ఉంచేసాను బాబు అని అన్నారు. ఈయన అనుకున్నాడు మేకే కాదు బాబు, దాందేముంది మేకే కాదా అని అనుకుని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇల్లంతా సుబ్బారావు గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఆ మేక మాత్రం అప్పారావు గారి పేరు మీద ఉండిపోయింది. సరే పాలు పొంగించడం, నవధాన్యాలు తెచ్చిపెట్టడం ఇవన్నీ ఉంటాయి కదండి, అన్నీ చేసి ఓపెనింగ్ అయిపోయింది. ఓ వారం రోజు ఆహా ఓహో ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది అనుకున్నారండి. ఓ అర్ధరాత్రి వేళ్ళు వచ్చి ఎవరో తలుపు తడుతున్నారు. ఈ టైంలో ఎవడో దరిద్రుడు వచ్చి తలుపు తడుతున్నాడని తలుపు తీస్తే కన్ను ఏంటండి ఎదురుగా అప్పారావు గారు. అప్పారావు గారు అండి ఏంటండి ఈ రాత్రిలో వచ్చారంటే నా మేకు నాకు గుర్తుకొచ్చింది. సరే గుర్తుకొస్తే ఉదయాన్నే రావచ్చు కదంటే మీకేంటండి ప్రాబ్లం, నా మేకు నేను చూడాలంటే మీకేంటి ప్రాబ్లం అన్నాడు. సర్లే చూసి వెళ్ళంటే లోపలికి వచ్చి ఆ సోఫాలో కూర్చొని ఆ మేకును చూస్తూ తెల్లారిదాకా ఉండిపోయాడు. ఆడు పోతే కదా మనం తెలిపేయడానికి అంటాడు సుబ్బారావు గారు. ప్రైజ్ ది లార్డ్. సరే రాత్రంతా ఆడ ఉన్నాడు. సరే ఏదో ఒక పూట గుర్తుకొచ్చి వెళ్ళాడని అనుకున్నాడు. ఇంకొక 2-3 రోజుల తర్వాత మరలా వచ్చాడు. మరలా మిడ్ నైట్ 3 గంటలకు వచ్చాడు. మంచి నిద్రలో ఉన్నారు. ధన తలుపు తడితే ఉక్కిరి బిక్కిరై ఊపిరాడకుండా లేచి చూస్తే ఏంటండి తలుపు తీసి చూస్తే ఎదురుగా అప్పారావు గారు. ఏంటండి అప్పారావు గారు, ఏంటండి టార్చర్ ఏంటండి మాకంటే, టార్చర్ ఎందుకయ్యా, టార్చ్ లైట్ ఉంది కదా నా దగ్గర, టార్చ్ లైట్ వేసుకొచ్చాను. దేని కొరకు? నా మేకండి. ఏంటంటే మీరు పొద్దాక మేకని వచ్చేసి ఇలా తలుపు తడుతుంటే ఏంటంటే సార్ మేక ఎవరి పేరు మీద ఉంది. ఆ తర్వాత ప్రియులలో ఒకరోజు ఏదో విందు చేసుకొని మంచిగా బిర్యానీలు వండుకొని అందరూ శుభ్రంగా సువాసన వెదజల్లుతుంటే భోంచేద్దాం అనుకో లోపల సంచి ఒకటి తెచ్చాడు. ఆ సంచిలో ఏ చచ్చిన కుక్క ఉందో మనకు తెలియదు, రక్తం కారుతుంది దాంట్లో నుండి, ఆ సంచిలో నుండి.
ఏంటంటే అప్పారావు గారు అంటే ఈయన అంటాడు, నా మేకు తగిలిస్తానని చెప్పి తగిలించి వెళ్ళాడు. ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా, మనం లోకం వద్దు, పాపం వద్దు, చీకటి వద్దని వచ్చేసాం. కానీ ఇంకా సాతాను సరుకులు మన దగ్గర ఉన్నాయేమో. అవి ఉన్నంత వరకు వాడు వస్తూనే ఉంటాడు. అది ఉన్నంత వరకు వాడు వస్తూనే ఉంటాడు. కనుక ఈ రాత్రి మనం తీర్మానం చేసి సాతాను సరుకు విడిచిపెట్టాలి మనం. అది నిజమైన మార్పు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాడు సరుకు కోపం, వాడి సరుకు అసూయ, అతని సరుకు ద్వేషం, అతని సరుకు అబద్ధం. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పాలి? అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధం యొక్క తండ్రి ఎవరు? జనకుడు అంటే తండ్రి. ఎవరంటే సాతానుడు. నీవు అబద్ధం ఆడుతున్నావంటే అతని సరుకు నీ దగ్గర ఉంది. నీవు మోసం చేస్తున్నావంటే అతని సరుకు నీ దగ్గర ఉంది. కనుక అతడు తన సరుకు ఉంది కాబట్టి ఆయన వస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కృపకు దూరం అయిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఐగుప్తుని విడిచి వచ్చారు కానీ ఆ సరుకులు ఉండిపోయాయి, ఆ ఆలోచనలు ఉండిపోయాయి. ఈరోజు నేను పాపాన్ని విడిచిపెట్టి వచ్చాను, లోకాన్ని విడిచిపెట్టాను అని చెప్తే సరిపోలేదండి. సాతాను క్రియలు, ఆయన తంత్రాలు, ఆలోచనలు అన్నిటినీ సిలువ వేయాలి. భక్తుడు అంటాడు, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టిగా నీవు మార్చబడదువుగాక, నూతన సృష్టిగా మార్చబడదువుగాక, నూతన సృష్టిగా మార్చబడదువుగాక. ఇక జీవించే జీవితం క్రీస్తు కొరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన క్యారెక్టర్ మారాలి, మన స్వభావం మారాలి. రక్షణ పొందడం అంటే మన స్వభావాలు మారాలి. నీళ్ళలో ముంచారు, బాప్తిజం నీళ్ళలో ముంచి బయటకు వచ్చాం, డ్రెస్ చేంజ్ చేసుకున్నామంటే ఏంటి దాని అర్థం ఏంటి? నా పాపాలు, నా పాత జీవితాలు, నా రోత బ్రతుకుని నీళ్లలో ముంచేశాను. ఇక నేను ఒక నూతన సృష్టి. ఆ మార్పు మనలో ఏర్పడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట. మోషే కిందకి రాకుండా కొంచెం ఆలస్యం చేసేసరికి ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, అహరోను దగ్గరికి కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఐగుప్తు దేశం నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చింది ఎవరు చెప్పాలి? ఎవరండి తీసుకొచ్చింది? అది మీ జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి రక్షణ ఇచ్చింది ఎవరండి చెప్పాలి? ఎవరి రక్తం ద్వారా మీరు కడగబడ్డారు? అబ్రాహాము గారి రక్తం ద్వారా కడగబడ్డారా? అబ్రాహాము గారు మిమ్మల్ని రక్షించారా? అబ్రాహాం పాస్టర్ గారు మిమ్మల్ని రక్షించారా? మిమ్మల్ని రక్షించింది ఎవరు? మీకు రక్షణ సంతోషం ఇచ్చింది ఎవరు? మిమ్మల్ని విమోచించింది ఎవరు? మిమ్మల్ని పిలిచింది ఎవరు? అదేనండి, అక్కడ మైకులో పిలిచారు, యేసు రక్షించును, యేసు స్వస్థపరచను. ఆ కుర్రోడు ఎవరు పిలిచాడండి, అందుకే వచ్చానంటారా? మనల్ని పిలిచింది ఎవరు? నోరు తెరిచి చెప్పాలి. ఎవరు? మనల్ని ఏర్పరచుకునేది ఎవరు? మనల్ని రక్షించింది ఎవరు? మనల్ని అభిషేకించింది ఎవరు? మనల్ని నడిపిస్తుండేది ఎవరు? ఈ జ్ఞానం లేకపోతే ఎట్లా మనకు? ఐగుప్తు దేశంలో వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ మొర విన్నది ఎవరు? వారి కోసం దిగి వచ్చింది ఎవరు? మోషేకు ప్రత్యక్షతనిచ్చింది ఎవరు? మోషేను పంపింది ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. మోషే సముద్రం వైపు తన కర్రను చాపినప్పుడు మోషే కుడి వైపున దేవుడు తన మహిమ కలిగిన బాహువుని చాపాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన్నాను కురిపించింది ఎవరు చెప్పాలి? మేఘ స్తంభములో ప్రత్యక్షమైంది ఎవరు? అగ్ని స్తంభములో ప్రత్యక్షమైంది ఎవరు? బండ చీల్చబడి దాహాన్ని తీర్చింది ఎవరు? దేవుడు కదా. కానీ వీళ్ళేమంటారు తెలుసండి, ఐగుప్తు నుండి మమ్మల్ని వెలుపలికి రప్పించిన మోషే అనువాడు ఏమాయన అంటే, దేవుని చూడవలసిన వాళ్ళు దేవుని చూడడం మానేసి మనుషులు చూడడం ప్రారంభించారు. అందుకేనండి పతనం. అందుకే విగ్రహాల వైపు తిరిగారు. అందుకే నష్టాన్ని చవి చూశారు. అందుకే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే తినుటకు త్రాగుటకు కూర్చున్నారు.
భోజనము పానము దేవుని రాజ్యం కాదు. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనుషులు తినుటకు త్రాగుటకు, తినడం త్రాగడమే ఆరాధన అనుకుంటున్నారు. గంతులు వేయడమే ఆరాధన అనుకుంటున్నారు. దేహాన్ని మలినపరచుకోవడమే ఆరాధన అనుకుంటున్నారు. దేహాన్ని గాయపరచుకోవడమే ఆరాధన అనుకుంటున్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మరి ఈరోజు ఆ దేహం అనే ఆలయం అపవిత్రపరచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించకపోవడానికి కారణాలు ఏంటంటే, దేవుని చూడవలసిన కన్నులు మనుషులను చూడడం ప్రారంభించింది. ప్రియమైన వర్లారా, దైవజనుడు అంటాడు, పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. కొందరు అంటారు మేము పౌలు వాడం, కొందరు మేము అపోలోకి సంబంధించిన, అపోలో వాళ్ళకి సంబంధించిన వాడు, ఇంకొంతమంది మేము క్రీస్తుకు సంబంధించిన వాడు. దైవజనుడు అంటాడు, పౌలు ఎవరు, అపోలో ఎవరు, కేఫా ఎవరు? ఒకడు విత్తనాలు విత్తాడు, ఇంకొకడు నీరు పోసాడు, ఇంకొక ఆయన ఎరువు వేశారు. వృద్ధి చేసింది దేవుడు. చెప్పట్లు కూడా మందరు గట్టిగా 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 హల్లెలూయా. విత్తనాలు విత్తిన వాడికి, ఎరువు వేసిన వాళ్ళకి, నీరు పోసిన వాళ్ళకి దేవుడు జీతం ఇస్తాడు, దేవుడు బహుమానం ఇస్తాడు. మిమ్మల్ని ప్రభు చెంత నడిపించడానికి కోసం ఓ దైవ సేవకుని దేవుడు ఒక నక్షత్రం లాగా వాడుకున్నాడు, అంతే. ఆమెను చెప్పడం గట్టిగా గట్టిగా హల్లెలూయా. యేసు దగ్గరకు రావడానికి వాళ్ళు కంగారు పడుతూ ఉంటే ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది. బాబు అటు కాదు ఇటు. తూర్పు దేశంలో కనిపించిన నక్షత్రం మరల వాళ్ళకి యూదా దేశంలో కనిపించి అటు కాదు నానా ఇటు అని తిన్నగా తీసుకొచ్చినప్పుడు మీరు చూడండి, ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై సంతోషించారు నక్షత్రాన్ని చూసి, అంతే తప్ప నక్షత్రాన్ని ఆరాధించారా? చాలామంది తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. నక్షత్రాన్ని ఆరాధిస్తున్నారు కొంతమంది. క్రిస్మస్ పండుగ వస్తే చాలండి, పెద్ద పెద్ద స్టార్స్ పెట్టి దాన్ని ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది. దాన్ని, ఆ నక్షత్రాన్ని మహిమపరుస్తూ ఉంటారు. నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై సంతోషించి వాళ్ళు లోపలికి వచ్చి శిశువైన యేసుని చూశారండి. మరియమ్మ ఉంది, యోసేపు గారు అక్కడ ఉన్నారండి. వాళ్ళిద్దరిని చూశారు, కానీ యేసుకు మాత్రమే సాగిలపడి నమస్కరించి ఆరాధన చేశారు. చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. మరియమ్మ ధన్యురాలు కావచ్చు, యోసేపు నీతిమంతుడు కావచ్చు, కానీ మన స్తుతికి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు, దేవుడు అని పిలవడానికి యోగ్యుడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు. సర్వలోక రక్షణ కొరకు శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి మనుషులందరి పాపము నిమిత్తం మరణించింది ఆయన. ఆయన రక్తంలోనే విడుదల ఉంది. ఆయన రక్తం సమస్త విధమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి విమోచించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక చూడవలసింది దేవుణ్ణి. కానీ ఈరోజు మనం ఎవరిని చూస్తున్నాం? ఎవరిని మన కన్నుల ఎదుట ఉంచుకున్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? మనుషులే భుజబలంగా భావిస్తున్నారా? మనుషుల ద్వారా దేవుడు మనకి ఎన్నెన్నో సహాయాలు చేయొచ్చు, కాదంటలేదు. వాళ్ళని చూసి సంతోషించండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి గౌరవం ఇవ్వండి, వాళ్ళని ఘనపరచండి. కానీ ఆరాధన మాత్రం దేవునికే. ఎవరు మనల్ని రక్షించారనే జ్ఞానం మనకు ఉండాలి, ఎవరు మనల్ని విడిపించారనే జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం లేనప్పుడు మన కృపకు దూరం అయిపోయే అవకాశాలు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థర్డ్ వన్, ప్రియుల విగ్రహారాధన చేయడం తప్పనే ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. మన దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు ఏమై ఉన్నాడు? మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆరాధించేవాళ్ళు ఎలా ఆరాధించాలి? శరీరాన్ని ఆస్వాదం చేసుకోనక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. మనుషుల చేత చేయబడిన విగ్రహాల్లో ప్రభు ఏంటంటే దేవుడు ఉండడు. ఆయన ఒక రాతి బొమ్మ కాదు, ఆయన ఆత్మస్వరూపి. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆ జ్ఞానం వాళ్ళకు లేకపోవడం వల్ల వాళ్ళు దేవుని కృపకు దూరం అయిపోయారు. ఎంతసేపటికి మోషే 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 ఏమైన మోషే ఏమైన మోషేని వెతుకుతున్నారే తప్ప
దేవుని వాళ్ళు వెతకలేదండి. వాళ్ళు దేవుని వెతుకుంటే తప్పక దేవుడు వాళ్ళకి కనిపించుండేవాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి దేవుడు ఏమంటాడంటే 32వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను. చూడండి దేవుడు మాటలు వినండి. వింటున్నారా? తింటున్నారా? ఓకే. అంటే ఓల్ నైట్ పేరు అంటే కొంచెం తినే బ్యాచ్ కూడా ఉంటారనమాట. అంతంతసేపు ఆడుంటాంలేయ్యా, ఎప్పుడో 9ంటికి వచ్చాం, ఇప్పుడు 12:30 అవుతుంది, మేము కనీసం గంటకి ఏదో ఒకటి తింటా ఉండాలి అని తినే బ్యాచ్ కూడా ఉంటారనమాట. సైలెంట్గా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ప్రార్థన అంతా అయిన తర్వాత చూస్తే కూరకూరే పొట్లాలు అవన్నీ కనబడుతుంటే, బిస్కెట్ పొట్లాలు, చాక్లెట్ కవర్లు అవన్నీ ఉంటాయి. ఇది ఎక్కడి నుండి వచ్చింది? గాలికి ఎంత గాలి వచ్చినా, ఎంత సుడిగాలి వచ్చినా అవన్నీ ఎట్లా లోపలికి వస్తుందంటే అది బయట నుండి లోపలికి వచ్చింది కదా, బ్యాగ్లో నుండి బయటకు వచ్చినాయి. సరే వినండి, చదవండి సిస్టర్. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దేవుడు ఏమంటున్నాడు? హలో బ్రో, మోషే, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించావు కదా ప్రభు, నేను రప్పించడం. వాళ్ళు అదేగా చెప్తుండేది, వాళ్ళు నా ప్రజలేంటి ప్రభు, నీ అదేనయ్యా, అది మనకు తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? చెప్పు, నీవు రప్పించావు అనుకుంటున్నారు. నిన్ను వెతుకుతున్నారు కాబట్టి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు బాబు, వెళ్ళి చూసుకోపో, ఎన్ని % చెడిపోయారో గమనించుకోపోమన్నాడు దేవుడు. అంతటితో ఆగిపోయాడండి దేవుడు. 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో పాటు రాను. త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని. కానీ మెంటలు వచ్చిందనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. రప్పించింది నేను, పిలిచింది నేను, రక్షించింది నేను, కార్యాలు చేసింది నేను. కానీ ఘనత అంతా ఎవరికి వచ్చేస్తుంది? మోషే గారికి వస్తుంది. క్రెడిట్ అంటే ఎవరికి పోతుందండి? క్రెడిట్ అంటే ఎవరికి పోతుంది? మోషేకి వెళ్తుంది. కాబట్టి నీ సరే నాయన, నువ్వు తీసుకొని బయలుదేరి వెళ్ళు బాబు, బయలుదేరంటే ప్రభు అదేంటి బయలుదేరమంటలా, ప్రభు నీవు బయలుదేరమంటలా, ప్రభు నీవు రాకపోతే నేను వచ్చాననుకో, వీళ్ళు అసలే లోబడనోళ్ళని ప్రజలు. ఐగుప్తులైన అద్భుతాలు చేశాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, ఆరిన నేలపై నడిపించాను, ఎన్నెన్ని అద్భుతాలు చేసి నేను విడిపించి రప్పించి నడిపిస్తుంటే ఆ క్రెడిట్ అంతా నీకు ఇచ్చేస్తున్నారు. అసలే లోబడనోళ్ళని ప్రజలు వీళ్ళు. కాబట్టి నాకు కానీ కోపం వచ్చిందనుకో, మరి దారిలో సంహరించేస్తానేమో. ఎందుకు వచ్చిన గొడవ? తీసుకెళ్ళి నీ ప్రజలు కదా, వెళ్ళండి, ప్రైజ్ ది లార్డ్, వెళ్ళండి అంటే అప్పుడు ప్రజలందరూ వాళ్ళ ఆభరణాలన్నీ తీసేసి అక్కడ దుఃఖించినట్లు లేఖనాల్లో రాయబడింది. వాళ్ళ ఆభరణాలన్నీ యూదులు ఏడవడానికి, మనమైతే ఊరికే మాటికి ముందు ఏడుస్తాం, ఏడ్చే ముందు కూడా మేకప్ వేసుకుని ఏడుస్తారు కొందరు. ఎందుకంటే మరి ఏడ్చేటప్పుడు వీడియోలో పడుతుంది కాబట్టి మేకప్ వేసుకొని ఏడుస్తారు. ఎందుకంటే కొంచెం ఏడ్చేటప్పుడు కూడా కొంచెం కలర్ఫుల్గా కనబడాలి కదా అని. వాళ్ళు ఏడ్చేటప్పుడు, దుఃఖించేటప్పుడు వాళ్ళ దుఃఖాన్ని ఎలా వ్యక్తపరుస్తారంటే, ఒకటి వాళ్ళ ఆభరణాలన్నిటిని కూడా తీసేస్తే వాళ్ళ దుఃఖంలో ఉన్నారని అర్థం. రెండవదిగా వాళ్ళు గోనె పట్ట కట్టుకుంటారు, అప్పుడు వాళ్ళు ప్రలాపంలో, విలాపాల్లో, లేకపోతే దుఃఖంలో ఉన్నారని అర్థం. మూడవదిగా వాళ్ళ దుఃఖాన్ని ఎలా వ్యక్తపరుస్తారంటే బూడిదలో కూర్చుంటారు. కుర్చీలో కూర్చోరు, బూడిదలో కూర్చుంటే ఓహో బ్రదర్ బాధలో ఉంది, సిస్టర్ బాధలో ఉంది, మనకి అర్థం కాదు. ఆ బాధలో ఉందో ఆనందంలో ఉందో కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు మేకప్ తగ్గదనమాట. ఎందుకమ్మా ఇంత మేకప్ అంటే, అయ్యా మా కష్టాలు బాధలు ఎవరికి తెలియకూడదు కదా, బోల్డని కష్టాలు ఉంటాయి, ప్రపంచానికి అంతా చెప్పాలా, అందుకే మేకప్లతో మా స్కిన్లో ఉన్న ఆ బాధలన్నీ కూడా మేము ఆ మేకప్ మాకు ఎంత మేలు చేస్తుంది అసలు అంటారు కొందరు. సరే, వాళ్ళ ఆభరణాలన్నీ తీసివేసి దేవుని అసలు దుఃఖిస్తూ ఉన్నారు. అప్పుడు మోషే ఆలోచించాడు, జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళ దృష్టి దేవుని మీద లేదు, నా మీద ఉంది, నేనే రప్పించాను అనుకుంటున్నానని
ఉండండి అని గుడారాన్ని తిన్నగా తీసుకెళ్ళి పాళెం వెలుపట వేసి, ఇది ప్రత్యక్ష గుడారం. ఇదిగో బ్రదర్, ఇక బిద్దరు మీకు ఏదొచ్చినా మోసే 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 తాత నా చుట్టూగా తిరగాల్సింది. మీరు దేవుని వెతుకుచు పాళెం వెలుపటికి వెళ్ళాలి. అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ దేవుని ప్రత్యక్షత మీకు కలుగుతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని వెతకడం నేర్పించాడు. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలా వెతకాలో, ఆయన ఎలా ఆరాధించాలో తెలుసుకోవాలంటే తిన్నగా మీరు మోషే దగ్గర కాదు, మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని వెతకండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళండి. అక్కడ ఆయన మహిమతో దిగి వస్తాడు అని ప్రత్యక్ష గుడారానికి వెళ్ళమని గుడారాన్ని తీసుకెళ్ళి పాళెమునకు దూరముగా తీసుకెళ్ళి అక్కడ గుడారాన్ని నిర్మించి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడండి. ఆ రోజు మొదలుకొని ప్రజలందరూ కూడా ఆయన వెతకాలనుకుని వాళ్ళని తిన్నగా ప్రత్యక్ష గుడారానికి వచ్చుచూ ఉన్నారండి. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత మోషే దేవునితో అంటాడు, ప్రభువా ఇప్పుడు ఓకేనా? ప్రైజ్ లార్డ్. కాబట్టి దయచేసి రాను గీనని అనొద్దు. నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల దయచేసి నీ మార్గాన్ని నాకు చూపించమని అడిగాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఒకటి పెట్టుకుంటాం, గూగుల్ మ్యాప్. ఆ గూగుల్ అమ్మ అదేంటో ఎప్పటికీ మనల్ని సరైన దారిలో నడిపించదు. ఈ మధ్య ఎవరు మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాడు, ఇంకొంచెం ముందు ఇంకా చూపిస్తూ ఉందంటే ముందు వెళితే వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి చెరువులోకి వెళ్ళిపోయారట. ప్రభు మ్యాప్ ఎట్లా, ఇప్పుడు మాకు వెళ్ళడానికి ప్లాన్ ఎట్లా? నీ కటాక్షం మా మీద ఉంటే నీ మార్గం తెలపండి, ఎలా తీసుకెళ్ళాలి ప్రజలు, మార్గం చెప్పండి అంటే దేవుడు అంటాడు, మార్గం ఎందుకు, మార్గాన్ని బయలుపరచడం ఎందుకు, నేనే నీతో పాటు రాబోతున్నాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా, నా సన్నిధి నీకు తోడుగా రాబోతుంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, అది నిన్ను విశ్రాంతిలోనికి తీసుకెళ్ళను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. కనుక ఈ ప్రశస్త రాత్రి దేవుని వెతకండి. ప్రత్యక్ష గుడారాన్ని సమీపించి, దేవుని సన్నిధిని సమీపించి దేవుని వెతకగలిగితే, సర్వశక్తి కలిగిన దేవుని బ్రతిమాలుకోగలిగితే, ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకగలిగితే, ఆయన సమీపముగా ఉండేటప్పుడే ఆయనని వేడుకోగలిగితే, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా ఆయన సన్నిధి మనతో ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో బలం ఉంది, ఆయన సన్నిధిలో ఘనత ఉందండి. ఆయన సన్నిధి కావాలి, ఆయన ముఖ దర్శనం కావాలి. యేసయ్యా నీవు మాతో రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఈ ప్రార్థన ముగించుకొని మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు నా ప్రభు రావాలి, నా ప్రభు సన్నిధి నీతో రావాలి, నా ప్రభు సన్నిధి నీవు నిలిచిన ప్రతి స్థలములో ఉండాలి. ఆయన జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనికి, ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనికి నేను వస్తానని ప్రభు చెప్పాడు. ఆమేన్, ఆమేన్. కనుక వెతకండి. ఎవరెవరైతే వెతుకుతారో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభుని వెతకడం ప్రారంభించారండి. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, సన్నిధి తోడుగా ఉంచాడు, విశ్రాంతికి నడిపించాడు. ఆ తర్వాత వాక్యాన్ని మనం చదువుతూ వెళితే ఆ ప్రత్యక్షపు గుడారం మీద మహిమగా ప్రభు దిగి వచ్చాడు, మహిమగా ప్రభు దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధ స్థలం నుండి దేవుడు వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించారు. మరి దేవుని స్వరాన్ని వినాలన్నా, ఆయన మహిమను చూడాలన్నా, ఆయన సన్నిధి కావాలన్నా జాగ్రత్తగా దేవుని వెతకండి. వెతికే మనసు నీకుంటే, చూడాలనే ఆశ నీకుంటే, ఆయన చూడాలని ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. ఆకలి ఉండాలండి, దేవుని సన్నిధిని గురించిన ఆకలి. ఆమేన్, ఆమేన్. టైం చూసుకుంటా ఉంటారు కొంతమంది. కడుపు నిండిన వాడికి పాయసం పోసినా ఆయాసమే వస్తుంది. పాయసం అంటే మనకు సెంటిమెంట్ కాదండి. 10th క్లాస్ పాస్ అయినా పాయసం, ఇంటర్మీడియట్ పాస్ అయినా పాయసం, ఏంటండి జాబ్ వచ్చినా పాయాసం, శాలరీ వచ్చినా పాయాసం, క్రిస్మస్ పండుగ అయినా పాయాసమే, ఏటర్ పండుగ అయినా పాయాసమే, మన ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికైనా పాయాసమే. పెద్ద ఆయన పోయాడు ఏంటండి,
ఆ రోజు పాయసమే. ముసలాం చనిపోయింది, ఆ రోజు పాయసమే. మనిషి పుట్టినా చచ్చినా, బర్త్డే అయినా ఏంటండి, ఏదైనా పాయాసమే. ప్రేమైన వారా, పాయాసం సెంటిమెంట్, కానీ కడుపు నిండిపోయిన వాడికి పాయాసం పోసినా కూడా అది ఆయాసంగానే ఉంటుంది. దేవుని సన్నిధిని గురించిన ఆకలి, దాహం, నేను ప్రార్థించాలి, ప్రభు మహిమను చూడాలి, ఆయన సన్నిధి నేను చూడాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి, నా చుట్టూ ఆయన 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 మహిమ వలయం నన్ను ఆవరించాలి, ఆయన ప్రసన్నతలో నేను ఉండాలి, ఆయన సన్నిధిలో నేను పచ్చని ఒలివల మొక్క వలె ఉండాలి అని మనం ఆశపడగలిగితే ఖచ్చితంగా ప్రభు మన ఆకలి తీరుస్తాడు. ఈరోజు నీవు వచ్చినట్లే వచ్చి మార్పులు చేర్పులు లేకుండా ఎలా వచ్చావో అలాగే పోతున్నావు. మరలా కొంతమంది చూసేవా, నా బట్టలు కూడా నలగలేదు, ఏదో ఘనకార్యం చేసినట్టు. అసలు మీ బట్టలు ఎలా నలగలేదంటే మీకు తెలీదా? ప్రైజ్ లార్డ్. గంజి పెట్టి ఐరన్ చేశాను, కుర్చీలో కూర్చోన్నాను, అసలు పెద్ద ఫ్యాన్ కింద కుర్చీ వేశారు నాకు, అసలు నా బట్టలు కూడా నలగలేదు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ప్రైజ్ లార్డ్. ఎలా వచ్చావో అలాగే వెళ్ళావనుకోండి, మార్పు లేదండి, ప్రయోజనం లేదు. మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి, దేవుని సన్నిధిని అనుభవించాలండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, ఇంకొక మాట, రెండో మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోనే 6వ వచనం మనం చదివాము ఆల్రెడీ. ఆయన దొరుకు కాలం ముందు ఆయన వెతకాలని, వెతికినప్పుడు కలిగే ఆశీర్వాదం ఏంటో 12వ వచనంలో ఉంటుంది చూడండి. 55:12. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, మీరు సంతోషంగా బయలుదేరి వెళతారు, సమాధానమును పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతాలు పర్వతాలు గాని మెట్టలు గాని సంగీత నాదములు చేస్తది, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడుతుందంట. చప్పట్లు కొట్టండి చూద్దాం ఒకసారి గట్టిగా. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడుతుంది, చెట్లు చప్పట్లు. ప్రైజ్ లార్డ్. పర్వతాలు కానీ మెట్టలు కానీ సంగీత నాదం చేస్తుందంట. ఎప్పుడంటే మనం ఆయన వెతికినప్పుడు ప్రభు మనల్ని సంతోషంగా మనం బయలుదేరి వెళతాం, సమాధానమును పొంది తోడుకొని పోబడతాం. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నిజంగా ఈ రాత్రి మీరు దేవుని వెతకగలిగితే, మీరు ఆవరణం దాటి వెళ్ళేటప్పుడు మీ నోటి నిండా నవ్వు ఉంటుందండి, మీ నోటి నిండా నవ్వు ఉంటుంది. సంతోషంగా మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు, సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. సమాధానం పొంది మీరు తోడుకొని పోబడతారని వాక్యం చెప్తుంది. ఈరోజు సంతోషం ఎక్కడ, సమాధానం ఎక్కడ? ఒక చంటిపిల్లోడు, ఒక పసిపిల్లోడు రోజుకి 200 సార్లు నవ్వుతాడంట. ఎన్ని వందల సార్లు అండి? 200 సార్లు నవ్వుతాడంట. ఒక 25 years వచ్చిన తర్వాత రోజుకు 4 సార్లు నవ్వడం కూడా కష్టమేనంటారు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒకసారి పిల్లల్ని చూడండి ఎట్టుంటాయి. అంటే నిద్రలో కూడా ఆ పిల్లలు, ఆ చంటి పిల్లలు నవ్వుతూ ఉంటారు అనమాట, నిద్రలో కూడా నవ్వుతుంటారు. అదే నీవు నిద్రపోతున్నప్పుడు నీకు ఎలా తెలుస్తుంది అంటే, వీడియో ఆన్ చేసేసి పడుకో, లేచిన తర్వాత చూసుకో, అసలు నాది కూడా ఒక బతికేనని నీకు విరక్తి వచ్చేసారు జీవితం మీద. ప్రైజ్ లార్డ్. సరే, మనం చూసుకోకపోతే కనీసం మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఉంటారు కదండి, వాళ్ళని చూడండి. ప్రైజ్ లార్డ్. ఆ ముఖంలో సంతోషం కానీ, నిద్ర అంటే విశ్రాంతి కదండి, ఆ విశ్రాంతి కానీ ఏమీ కనిపించదు అనమాట. ఆ నిద్రలో కూడా కలవరమే. అదిగో అందరూ లేచి ఎదుగు అంటుంటే అదిగో అంటుంటారు. కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోవా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక ఆమెకి పాప ఉదయాన్నే నిద్ర లేస్తే చాలంటండి, ఒళ్ళంతా నొప్పులంట, బాడీ పెయిన్స్ అంట, విపరీతంగా బాడీ పెయిన్స్ అంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నిద్ర మంచి 6 hours 7 hours 8 hours ఒక్కొక్కసారి సమయం ఉంటే 10 hours నిద్రపోతున్నాయి అసలు. ప్రైజ్ లార్డ్. అయినా బాడీ పెయిన్స్ తగ్గట్లేదంటే, అమ్మ నీకు ఏమైనా కళలు వస్తాయా అని అడిగాడట. వస్తుందయ్యా. ఏం కళలు అంటే, రాత్రులు బెంచ్ సర్కిల్ చుట్టూ తిరుగుతున్నట్టు ఆమె కళ వస్తుందంట.
అమ్మా నీవు పడుకునేవే కానీ నీ ఆత్మ బెన్ సర్కిల్లో తిరిగి 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 తెల్లవారుజాము వచ్చి నేను లేపుతున్నట్టుంది. రాత్రి అంతా బెన్ సర్కిల్లో మరి సైకిల్ మీద తిరిగావా, బైక్లో తిరిగా, కాలినడక, మరి కాలినడకతో నడిచావు కాబట్టి కాళ్ళు నొప్పులు. చంటి పిల్లలు 200 సార్లు నవ్వుతారంట. నవ్వండిరా బాబు. ప్రైజ్ లార్డ్. నవ్వుతే పోయేదేముందండి, అసలు నవ్వచ్చు కదా, నవ్వురు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు బాగా స్పిరిచువల్లో గ్రోత్ అయిన వాళ్ళు అనమాట. వాళ్ళు నవ్వుతున్నారు అనుకోండి, పక్కన వాళ్ళు నవ్వుతే నీకేంటమ్మా పోయేది. వాళ్ళు నవ్వుతుంటే ఇప్పటికి కొంతమంది అన్నిట ఉరిమురి చూస్తుంటారు. ఇంకా చెప్పనండి, చంటి బిడ్డల్ని మనం అలా గాలిలో ఎగిరేసామనుకోండి, గాలి కట్ట విసిరామనుకోండి పైకి, ఆ పిల్లలు కేరింతలు పెట్టి నవ్వుతారు, చంటి బిడ్డలు నవ్వుతారు. ట్రై చేయండి, మరి ఓవర్గా పైకి విసరొద్దు కానండి, జస్ట్ ఊరికే అటు అనండి. మళ్ళీ ఆడి కింద పడ్డప్పుడు పట్టుకునే స్ట్రెంత్ ఉంటేనే. ఏంటండి, ఆ బిడ్డను పట్టుకుపోయి మళ్ళీ నీవు కింద పడ్డావు మరి. ఏంటండి, అట్లా పైకి విసిరితే పిల్లలు కేరింతలు పెట్టి నవ్వుతారు. అదే పెద్దల్ని మనం విసరలేము అనుకోండి, వాళ్ళని విసరాలంటే ఏ జేసీబీ ఏదైనా తీసుకురావాలి, మామూలుగా విసరలేము. విసిరామనుకోండి ఊరుకుంటారా? ప్రైజ్ లార్డ్. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మనం వెళ్ళి బా అన్నామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నవ్వుతారు. అదే కానీ ముసలోడు కూర్చొని ఉంటాడండి వీల్ చైర్లో, వెళ్ళి తాతయ్య బా అన్నామనుకోండి, ఏం పుట్టకరా నీ పుట్టక, అసలు చెడబుట్టారు కదరా. అర్థమైందండి? సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదండి. ప్రైజ్ లార్డ్. ఒకరోజు ఒక మనిషిలో బ్రెయిన్లో ఆలోచనలో మనసులో ఇంచుమించు 60,000 ఆలోచనలు వస్తాయంట. ఎన్ని వేలండి? రోజుకి 60,000 రూపాయలు వచ్చినా పర్వాలేదు, 60,000 ఆలోచనలు వస్తుంటాయంట. ఏమైనా పనికి వచ్చేదంటే పనికి వచ్చేది ఒకటో రెండో ఉంటుందేమో, అన్ని పనికిరాని ఆలోచనలకి. ఏంటండి, వస్తూనే ఉంటుందంట. నిన్న వచ్చింది మళ్ళీ ఈరోజు వస్తుందంట, పోయిన వారం మళ్ళీ వస్తుంది. అమ్మ నీ పోయిన వారం వచ్చిపోయావు కాదంటే ఊరికే వచ్చారులేని వస్తూనే ఉంటుందంట. ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు. పీస్ ఆఫ్ మైండ్ ఏదండి? ప్రశాంతత ఏది? దేవుని వెతికితే నోటి నిండా నవ్వు ఉంటుంది, గుండె నిండా సమాధానం ఉంటుందండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంతోషంగా సమాధానంగా బ్రతకాలి. కొంతమంది, ఓ రాజుగారు ఉన్నారండి. ఓ రాజుగారు, ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అయింది. సాధారణమైన చిన్న చిన్న ప్రాజెక్టులు చేయరుగా కొందరు. వేరుగా చెప్పనండి, మన పిల్లలు విదేశాల్లో వెళ్ళి చదువుకుంటున్నారు. అక్కడ వాళ్ళు చేసే పనులు ఏంటి? పెట్రోల్ బంకులో పెట్రోల్ ఆయిల్ పట్టించే పనులు, చిన్న చిన్న పనులు చేసుకుని పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నారు. అదే మన ఊర్లో పెట్రోల్ బంకులో ఆయిల్ పెట్టి చదువుకోవచ్చుగా, తప్పేముందండి? ఇక్కడ చదువుకునే పిల్లలు, అన్న నేను పెట్రోల్ బంకులో పార్ట్ టైం వర్క్ చేస్తున్నానన్నా, నేను చదువుకుంటున్నానంటే సంతోషమే కదా, తప్పేమని చెప్పండి. ఏదో ఒక వర్క్ చేయాలి అంతే కదా. కానీ ఇక్కడ వర్క్ చేయాలంటే పెద్ద సమస్య. అక్కడైతే రెస్టారెంట్లో వాటిలో వీటిలో పని చేస్తూ ఉంటారు, సప్లై చేయడం అవన్నీ. అదే మన ఊర్లో చేయాలంటే నచ్చదనమాట. అమ్మో అది పెద్ద చీప్ అనమాట. ఆ పని చాలా చిన్న పని. నేనేంటి నా చదువుకి నేను గ్లాసులు కడగాల? కొంతమందికి అంత భారీ ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలనుకుంటుంటారు. ఈ రాజుగారు ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచం నా సొంత, పెద్ద పెద్ద ప్రాజెక్టే. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడు ఏంటండి, ఏ పట్టణాన్ని, పెద్ద పెద్ద పట్టణాలే. అమరావతిని పట్టించుకోడు, అమెరికాని పట్టించుకుంటాడు. హల్లెలూయా. అమరావతి విషయాలు చెప్పదు, అమెరికా సంగతి చెప్తావా, ఓకే అంటాడు. ఇలా ఉంటే రోజు ఆయన అడవిలోకి వెళ్ళాడండి. అక్కడ వేటాడడానికి వెళ్ళినప్పుడు తప్పిపోయాడు. చీకటి పడిపోయింది, ఎటు వెళ్ళాలో అతనికి అర్థం కాలేదండి. అర్థం కాకపోతే కొంచెం ఎత్తైన స్థలంలో వెళ్ళి చూస్తే అక్కడెక్కడో ఒక చిన్న గుడిసె, అక్కడ వెలుగు కనిపించింది. చిన్నగా అట్లా వెతుక్కుంటూ వెళ్ళాడండి. ఒక చిన్న పూరి గుడిసె, దాంట్లో ముసలావిడ అప్పుడు వేడివేడిగా వంట చేస్తుంటుంది. రాజు అని గుర్తుపట్ల, ఎందుకంటే దేహం అంతా గాయాలు అయినట్టుందండి. ఎవరో సేనాధిపతి అనుకున్నాడు, అంటే కండలు తిరిగింది కాబట్టి మేబీ ఏదో సైనికుడు అనుకున్నదేమో. అనుకుంటే లోపలికి వచ్చాడు. అయ్యారా ఎవరయ్యా అంటే, సైనికుడు అయి ఉంటాడని ఈమె అంచనా వేసి, సరే బాబు కాళ్ళు చేతులు కడుక్కో భోంచేస్తావులే అని
భోజనం పెట్టారు. పళ్ళెంలో వేడివేడిగా అన్నం వడ్డించింది ఆ తల్లి. పాప ఈయన చాలా దూరం నడిచి వచ్చినట్టున్నాడు, ఆకలిగా ఉన్నట్టున్నాడు. అన్నం వడ్డించేసరికి సడన్గా ఏంటండి ఓ పిడికిడి అన్నం చేతిలో పట్టాడండి. అది వేడివేడిగా ఉంది. వేడివేడిగా ఉన్న అన్నం పట్టుకుంటే చెయ్యి ఏమవుతుందండి? కాలిపోతుంది కదండి. కాలిపోయినప్పుడు కింద వేయాలిగా. మనం ఏం చేస్తుందంటే చేతులు వేడివేడి నోట్లో వేసుకుంటాం. నోరు కాలుతుంది కదా, చేతులు కాలుతుంది అన్నప్పుడు కొంచెం ఆగాలి కదా. సరే నోట్లో వేసుకుని నోరు కాలిపోయింది. అప్పుడు ఆ ముసలామె నవ్వింది. నవ్వి భలే వాడుకున్నట్టున్నవే, అంత రాజుగారిలాగా చేస్తున్నావే అన్నట్టు. రాజుగారా? ఈయన రాజు, అంత మన రాజుగారిలాగా చేస్తున్నావు నువ్వు ఆనింది ఆమె. రాజుగారు ఏం చేశాడమ్మా అంటే, బాబు నీ పళ్ళెంలో అన్నం పెట్టాను, మధ్యలో కొంచెం అన్నం కుప్పగా ఉంది, ఆ ఎడ్జ్లో కొంచెం పలచగా ఉంది. పలచగా ఉన్న అన్నం తొందరగా ఆరిపోతుందా? కుప్పగా ఉన్న అన్నం ఆరిపోతుందా? ఆ పలచగా ఉన్న అన్నం ఆరిపోయింది. నువ్వు ఒకేసారి కుప్ప మీద చేయి పెట్టి నోట్లో పోసుకోకపోతే ఆ ఎడ్జ్లో ఉన్న రైస్ ఆల్రెడీ ఆరిపోయింది కదా, దాన్ని తీసుకొని తినొచ్చు కదా నీవు. సరే మరి రాజుగారిని ఎందుకు నువ్వు పోల్చావంటే, రాజుగారు కూడా ఒకేసారి అమెరికాను పట్టుకోవాలనుకుంటున్నాడు. అమెరికాను పట్టుకోవాలనే ప్రయత్నాల్లో మనకున్న సైన్యం ఎంత, మనకున్న బలం ఎంత, ఈ చిన్న సైన్యంతో అంత పెద్ద సైన్యాన్ని జయించడానికి వెళితే సైనికులందరూ చచ్చిపోతారు కదయ్యా. ప్రైజ్ లార్డ్. కొండ నాలుగు మంది వేసుకుంటే ఉండ నాలుగు పోయిందట. చిన్న సైన్యం తీసుకుని వెళ్ళి నెమ్మది లేకుండా అటు పోరాడకపోతే మన చుట్టుపక్కల చిన్న 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 రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలన్నీ జయిస్తూ ఉంటే ఆ రాజ్యంలో ఉన్న పరాక్రమశాలులందరూ కూడా మన సైన్యంలోనికి చేరతారు కదా. వాళ్ళందరినీ కలుపుకొని వెళితే ఇంతున్న రాజ్యం ఎంత అవుతుంది. అప్పుడు వెళ్ళి అమెరికాను పట్టుకోవచ్చు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలని ఆ సంపాదనలు పడిపోయి నీ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ జీవితంలో చిన్న చిన్న రాజులనే సంతోషం, సమాధానం పోగొట్టుకుంటున్నావా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వెదకండి, దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించండి, దేవుని సన్నిధిలో టైం స్పెండ్ చేయండి. ఓ రోజంతట్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 minutes ప్రభు సన్నిధిలో నువ్వు పర్సనల్గా ఏకాంతంగా ప్రభుతో ఉండడం నేర్చుకోండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచి బహిరంగంగా ప్రతిఫలం ఇచ్చే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది ప్రార్థన. సంఘంలో ప్రార్థన చేస్తాం, మంచిది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేస్తాం. అదే సమయంలో వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఆయన గడప దగ్గర కనిపెట్టాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, వాక్యమనే అర్థంలో నువ్వు చూసుకోవాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన మెల్లని స్వరాన్ని వినాలి, ఆయన ముఖ దర్శనం చేత నీవు తృప్తి పొందాలి. ప్రభు నీ కోసం సిద్ధపరిచినవేంటో, ప్రభు నీ పట్ల సంకల్పించిన సంకల్పం ఏంటో, ప్రభు నిన్ను నడిపించే మార్గం ఏమిటో అవన్నీ తెలుసుకోవాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంటేనే కదండి మనకు తెలుస్తుంది. ఎవరైతే దేవుని వెదుగుతారో వాళ్ళు సంతోషంగా బయలుదేరి వెళతారు, సమాధానం పొంది వాళ్ళు తీసుకొని పోబడతారు. అప్పుడు పర్వతాలన్నీ కూడా సంగీత నాదం చేస్తుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానంగా ఉన్నవాడికి రాతిలో నుండి కూడా సంగీత సునాదాలు వినబడతాయి. అర్థమైందండి? రాతిలో నుండి కూడా సంగీత సునాదాలు వాడు వినగలుగుతాడు. ఆ సమాధానం లేని వాళ్ళకి మన చుట్టూ 100 మంది ఉన్న, 1000 మంది ఉన్న, ఏంటండి పిల్లలు పిలుస్తున్నా, భార్య ఏమండి అంటున్నా, అమ్మ అయ్యా అంటున్నా, ఏంటండి నాన్న బాబు అంటున్నా, ఎవరి నాదాలు వినబడదు, ఎవరి మాటలు వినబడదు, ఎవరి ఆదరణ అందదు, ఎవరి ప్రేమను నోచుకోలేని స్థితిలో ఉంటారు. మన చుట్టూ మనల్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, ఉత్సాహపరిచేవాళ్ళు ఎందరో ఉంటారు. ఇవేమి మనకు పట్టవు. ఎందుకంటే సమాధానం లేదండి. ఎప్పుడు కలవరాల మధ్యలో మనం సాగిపోతున్నామేమో. విశ్వసించండి, నమ్మండి, ఆయన వెదకండి. అప్పుడు మీరు వెళుతున్న మార్గం సంతోషంగా సాగిపోవాలి. మనిషి సంతోషంగా బ్రతకడం కన్నా గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏది లేదండి. ఎన్నెన్నో భాగ్యాలు సంపాదిస్తున్నారు, భోగ భాగ్యాలు ఉన్నాయి, సంతోషం ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కులు మనాలి వెళుతున్నారు. ఏంటండి, వీళ్ళు వెళ్ళిన రోజు పెద్ద వరద వచ్చింది అక్కడ. ఎందుకు వెళ్ళారంటే సమాధానం ఉంటుంది. మనం ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు, సమాధానం. మేము కేరళ టూర్ వెళుతున్నామండి. కేరళ వెళితే అక్కడ మాకు ప్రైజ్ లార్డ్, మేము ఒకసారి కేరళ వెళ్ళాం. వెళుతుంటే ఒక మలుపులో బస్సు నిండా జనం ఉన్నాం. ఏంటండి, ఒక మలుపులో బస్సు ఇట్లా తిరుగుతూ ఉందండి. ఆ పైకి ఎక్కే శక్తి బస్సులో లేనట్టుంది. ఏంటండి, అది వెనక్కి తిరిగిందనమాట. ఇంకాసేపు ఉంటే లోయలో పడిపోతుందండి. ఆ రోజు నాకు తెలిసింది ప్రాణం విలువ ఏంటో అని. ఏంటండి, ఆ రోజు తెలిసింది ఎవరికి ఎవరు ఈ లోకములో, ఏంటండి, చివరికి ఏసే సిటీ బస్సులో అని ఆ రోజు అర్థమైంది అనమాట. ఇక ఎవరిని పట్టించుకోవట్లేదండి. అద్దాల నుండి, గుమ్మాల నుండి, తలుపు నుండి దూకేశారు అందరూ. విచిత్రమైన విషయం చెప్పనండి, తెల్లారిన తర్వాత చూస్తే అది లోయ కదా, చిన్న గొయ్య. మనం ఏదో ఊరు వెళితే అక్కడ సంతోషంగా ఉంటామని, ఏదో వెళితే ఏంటంటే ఏదో పట్టణానికి వెళ్తే సంతోషం అనేది బయట ఎక్కడ ఉండదండి. మీరు మీ గుండెలో తొంగి చూస్తే ఆ గుండెలో ప్రభు కొలువై ఉన్నాడు. ఆయన గుండెలో ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణమైన సంతోషాన్ని దయచేస్తాడు, పరిపూర్ణమైన సమాధానం దయచేస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వెతికినప్పుడు మన సంతోషంగా, ఈరోజు నేను విశ్వసిస్తున్నాను, సంతోషంగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళాలి. సంతోషాన్ని పొందే తిరిగి వెళ్ళాలి. సమాధానమును పొందే మీరు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ప్రశాంతంగా, తెల్లవారుజాము ఇంటికి వెళ్ళినా నిద్రపోవాలి కాబట్టి ఈ తెల్లవారుజాము మీరు వెళ్ళి పడుకుంటే ఓ ప్రశాంతమైన నిద్ర. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓ 1 hour 2 hour నిద్రపోయి లేస్తే ఉత్సాహంగా మీరు తిరిగి లేవబోతున్నారు. హల్లెలూయా. మీ సర్వ ప్రయత్నాలు క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మీ హృదయాన్ని ఏలుబడి చేయునుగాక. సమస్త జ్ఞానానికి మించిన దైవ సమాధానం మిమ్మల్ని ఏలుబడి చేయునుగాక. సమాధానాన్ని నా దేవుడు నీకు అధికారిగా నియమించునుగాక. నీకు సమాధానం కలుగునుగాక, నీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. హోషాయా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. హోషాయా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. 10:12. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించునట్లు విత్తనం మీరు వేయండి. ప్రేమ అను కోత మీరు కొయ్యుడి. ప్రేమ అనే పంటను మీరు కోస్తారు. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు, నీతి వర్షమును దున్నని ప్రతి బీడు భూమి దున్నండి. ప్రైజ్ లార్డ్. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యెహోవాను వెదుకుటకు సమయం వచ్చేసింది. ముగించే సమయం కాదు, సమయం వచ్చేసిందంట. సమయం వచ్చేసింది. ఇంకా వెళ్దామా, బైబిల్ అని మూత ఎద్దామా, బ్యాగులు పెట్టామా, బ్యాగ్ జిప్పులు వేసామా, వాటర్ బాటిల్ నీళ్ళు ఎంత తాగాను, నేను సగమే తాగాను కదా, మొత్తం అయిపోయింది ఏంటి. ఇది కాదు, సమయం వచ్చిందండి. దేవుని వెతకడానికి సమయం వచ్చింది. హల్లెలూయా. ఇంకొకసారి నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. అప్పుడు ప్రేమ అనే పంటను, ప్రేమ అనే కోతను మీరు పంటను కూర్చుకుంటారు. నీతి అనే విత్తనాన్ని మనం విత్తినప్పుడు ప్రేమ అనే పంటను మనం కూర్చుకుంటాం. దేవుడు నీతి వర్షమును కురిపిస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అందుకే ఇంతకు ముందు నువ్వెన్నడు దున్నని ప్రతి బీడు భూమిని దున్నండి. ఇప్పటివరకు మీరు ప్రయత్నించలేదేమో, మీరు దేవుని వెదికి ప్రయత్నించండి. మీ ప్రయత్నాల మీద నీతి వర్షం కురుస్తుంది, నీతి వర్షం కురుస్తుంది. నీతి అనే విత్తనమే విత్తండి, అప్పుడు ప్రేమ అనే పంటను కూర్చుకుంటారు. ప్రేమే కరువైపోయిన రోజులు ఇవి. ప్రేమ కరువైపోతుంది. స్వచ్ఛమైన ప్రేమను మనం చూడలేకపోతున్నాం. కపటమైన ప్రేమ, మనుషులు కపటమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. లోక ప్రేమ సమృద్ధిగా లోకంలో కనబడుతుంది, కానీ దేవుని ప్రేమ కరువైపోతుంది. అంత్య దినాలు అక్రమం విస్తరించకూడదుగా అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఒకప్పుడు ఉన్న ప్రేమ ఈరోజు ఉందంటే లేదండి. పంట ఎండిపోతుంది. మనుషులు పవిత్రమైన ప్రేమతో ప్రేమించుకోవడం మానేశారు.
ఒకరి మీద ఒకరికి పవిత్రమైన మిక్కటమైన ప్రేమ లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, సంఘంలో ప్రేమ లేదు. ఎవరి జీవితాలు వాళ్ళది, ఎవరు బ్రతుకు వాళ్ళది. నేను బాగుండాలి, ప్రైజ్ ది లార్డ్, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. ప్రేయర్ రిక్వెస్ట్ అంతా అదే, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలకు ఉద్యోగం రావాలి, మా పాపకి పెళ్ళి అవ్వాలి, మా బాబు అమెరికా వెళ్ళాలి. అర్థమైంది? స్వార్థపూరితమైన మనుషులు నేను బాగుండాలి, నేను 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 అనే అనుభవాలతో సాగిపోతున్నారు. దేవుని వెతికినప్పుడు, వెతికి సమయం వచ్చింది కనుక ఆయన వెతికి మీరు నీతి అనే విత్తనాన్ని మీరు విత్తితే ప్రేమ అనే పంటను దేవుడు మీకు దయచేస్తాడు. హల్లెలూయా. మీ ప్రయత్నాలన్నిటి మీద నీతి వర్షం కురుస్తుంది. దేశమంతా ఏంటి ప్రేమ ప్రపంచముగా ప్రభువు మార్చేస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా 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 గట్టి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా, నీవు లేని లోకాన నేను ఉండలేనయ్యా. దైవజనులు రాశారు కదండి, నా ప్రేమ ప్రపంచం నీవే. మనం నీతి అనే విత్తనాన్ని మనం విత్తినప్పుడు, దేవుని వెతికే సమయాన్ని గుర్తుపట్టి మనం ఆయన వెతికినప్పుడు, ప్రియులరా, నీతి అనే వర్షం కురుస్తుంది. అప్పుడు మనం ఉన్న ఇల్లు ఒక ప్రేమ ప్రపంచముగా మారిపోతుంది. ప్రేమ ప్రపంచముగా మారిపోతుంది. సంఘం ప్రేమ ప్రపంచముగా మారాలి. ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పాలు పంపులు పొందాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎవరో మైకి తీసుకొని ఆమె కుటుంబ సమస్యలు చెప్పి ఏడుస్తూ ఉంటే సంఘంలో అందరూ ఏడుస్తున్నారు. అమ్మ మీరు వాళ్ళకి ఏమైనా చుట్టాలా, మీకేమైనా చుట్టాలంటే, అయ్యా మాకు బ్లడ్ రిలేషన్ లేదేమో కానీ ఆత్మ సంబంధమైన సహవాసం ఉంది, ఆమె మా సహోదరి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఏంటంటే ఈ ప్రేమ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఒకరి సుఖ దుఃఖాలు అందు పాలు పంపులు పొందుతారు. కోట్లు సహాయం చేయకపోయినా, అమ్మా కోట్లు సహాయం చేసేంత నా స్తోమత నాకు లేదు, నా చేతనైన సహాయం నీకు చేయాలనుకుంటున్నాను. ప్రేమ ప్రపంచం ఇది. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుని వెదకండి, దేవుని వెదకండి. అప్పుడు మీరు విత్తే విత్తనం నీతి విత్తనాలుగా మారుతుంది. మీరు కూర్చుకునే పంట ప్రేమ పంటగా మారుతుంది. మీ మీద కురిసే ఆ వర్షం నీతి వర్షముగా మార్చబడుతుంది. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకుంటాడు. సమయం వచ్చిందండి, కాలం పరిపూర్ణమైంది, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడే నీ వెదకాలి, ఇప్పుడే ఆయన వేడుకోవాలి. ఆయన వెతికి వేడుకున్నప్పుడు కలిగే కార్యాలు ఏంటంటే, ఒకటి సన్నిధి తోడుగా వస్తుంది. ఆమేన్. దేవుని వెతికి వాళ్ళతో పాటు ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు. అంతేనండి, అంతే. ఇంకా డబ్బు లేకపోవచ్చు, వసతులు లేకపోవచ్చు, సింహాసనం లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, ఆయన వెతికే వారికి దేవుని తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ సన్నిధి ఉంటుంది. సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఎక్కడుంటారో అక్కడ సన్నిధి ఉంటుంది. ఆయన లేకుండా మనం ఉండము, మనం లేకుండా ఆయన ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారు, ఆయన వెతికినప్పుడు సంతోషంగా బయలుదేరి వెళతాం. సమాధానమును పొంది మనం తీసుకొని పోబడతామని వాక్యం చెప్తుంది. మూడోదిగా ఆయన మనం వెతికినప్పుడు నీతి అనే విత్తనాన్ని మనం విత్తుతాం, ప్రేమ అనే పంటను కూర్చుకుంటాం. మన మీద కురిసే ప్రతి వర్షపు చినుకులు అది నీతి వర్షముగా మార్చబడుతుంది. ఈ మాటల్ని దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. హల్లెలూయా. లేచి నిలిచి, దేవా నా దేవుడు నీవే తండ్రి, నేను నిన్ను వెతుకుతున్నాను, నీ బలమును ప్రభావమును చూడవలనని నేను ఆశపడుతున్నాను ప్రభు అని కోరుకుని రెండు చేతులు యేసు వైపు చాపి, ప్రియులారా, ఆచారం చొప్పున కాకుండా ఆత్మీయంగా ప్రభుని వెతకండి. పట్టుదలతో ప్రభుని వెతకండి. శ్రద్ధగా ప్రభుని వెతకండి. ప్రభు నీకు దొరికేంత వరకు ఈ రాత్రి ప్రభుని వెతకండి. ఆయన నీకు తలుపు తీసేంత వరకు కూడా తలుపు తడతానే ఉండండి. ఆయన నీకు ఉత్తరం ఇచ్చేంత వరకు ఆయన అడుగుతూనే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభువులో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్తోత్రం, స్తోత్రం. అందరూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి మనతో సుస్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. అందరూ నోళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఇంతసేపు పరిశుద్ధాత్మని స్వరాన్ని మీరు విన్నారు. ఈ సమయాన నీ స్వరాన్ని ప్రభువుకు వినిపించు. నీ విన్నపములు, నీ ప్రార్థనలు, నీ యాచనలు ఆయన సన్నిధికి వెళ్ళనివ్వు. మంచము మీద పడుకొని పరుండి ఆయన వెదకడం కాదు, ఆసక్తి కలిగి విరిగలిగిన హృదయంతో ప్రభుని వేడుకుని వెదకి చూడు. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని అతడు నాకు కనబడలేదు. వెదకుడి దొరుకును వాక్యం చెప్తుంది. మరి ఎందుకు దొరకలేదు, కనబడలేదు అని అంటే నీవు సరైన రీతిగా వెదకట్లేదు, సరైన పద్ధతులలో నువ్వు వెదకట్లేదు. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళి, పాళెము వెలుపలకు తీసుకుని వెళ్ళి మోషే గుడారాన్ని వేశాడు. యెహోవాను వెదుకు ప్రతివాడు పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. నా ప్రియమైన సహోదరులారా, ఆయనను వెదికే విధానం ఇదిగో ప్రత్యక్షపు గుడారములో ప్రత్యక్షపు గుడారాన్ని వెతుకుతూ ఆ ప్రత్యక్షపు గుడారములో ఆయనను కనుగొంటూ వచ్చారు. ఆయన గుడారములో ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. ఆయన మందిరములో ఆయన దర్శనం నీకు కలుగుతుంది. ఆయనను వెదకి అక్కడ నువ్వు చూడగలుగుతావు. మరి ఈరోజు నువ్వెక్కడ వెతుకుతున్నావు? ఆయన ప్రత్యక్షమయ్యే చోట వెతుకుతున్నావా? నీకు ఇష్టం వచ్చిన చోట వెతుకుతున్నావా? ఆయన ప్రత్యక్షమయ్యే చోటుకు వెళుతున్నావా? మనుషులు చెప్పే స్థలాలు వెతుక్కుంటూ వెళుతున్నావా? అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిన నీ అనుభూతికి ఈ రాత్రి ముగింపు కలుగుగాక. ఆయనను వెతికితే ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎక్కడ నీవు ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యము నీకు ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఆయన తోడు నీడ నీకు ఉంటుంది. ఆయన సన్నిధి నీతో వస్తుంది. ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. ఆయన సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన సన్నిధి నిన్ను బలపరుస్తుంది. ఆయనను వెతికితే సంతోషముగా నువ్వు బయలు వెళ్ళగలుగుతావు. నీ ప్రయాస సఫలమవుతుంది. నీ ప్రార్థన ఆలకించబడుతుంది. నీ కొరకు ఆయన గుప్పిలు విప్పుతాడు. బలమైన శక్తి కలిగిన దీవెనలు నీకు అందిస్తాడు. ఆయనను వెతికిన వాడు ప్రేమ అనే పంటను కోస్తాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులరా, ఓ గొప్ప దీవెనకు మీరు యోగ్యులు, పాత్రులు కావాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువా, ఇదిగో నేను నిన్ను వెతకి నిన్ను కనుగొని నీ సన్నిధిని పొందుకొని సంతోష గానములతో సాగి వెళుతూ
ప్రేమ అనే పంట కోయుటకు మీరు కృపచూపమని మీ హృదయం తెరచి ప్రభుని వేడుకొనండి. నిశ్చయముగా నా దేవుడు మీ ఎడల మన ఎడల కృపచూపుగాక, 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 కృపచూపుగాక. నేనేమై ఉన్న నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై ఉన్న నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని. మరొకసారి నేనే నాతో ప్రతికూలతలు శృతి మిల్చినను, సత్యకాంతులు నిదురిల్చినను, తొలి వెలుగు నీవై ఉదయించినాపై అది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. స్తోత్రం. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. వెల్పులలోన బహుఘనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నిల్పుము నా యేసయ్యా. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నిల్పుము నా యేసయ్యా. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే. నిత్య
త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. ఆమేన్. జత కలిసి నిలిచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. తండ్రివి నీవే ప్రభు. తండ్రివి నీవే ప్రభు. జాలి హృదయుడా నాపై చూపిన విడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఓ ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, నిన్నేమని పొగడెదను, ఏమని పాడెదను, నిన్నేమని పొగడెదను, ఏమని పాడెదను, నిన్నేమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. నేనేమై ఉన్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. కోవెలలో కానుకనేనై కోరికలోని వేడుకనీవై జత కలిసి నిలి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే. తొలి వెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. ఏదో ఆశ నాలో నీతో జీవించాలని ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని. ఏదో ఆశ నాలో నీతో జీవించాలని ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని. మితి
లేని ప్రేమ చూపించినావు, శృతి చేసిన పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో, నీతో జీవించాలని. నేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, నాలోనే ప్రవహించని, నాలోనే ప్రవహించని. కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మేము ప్రార్థించినప్పుడల్లా మా సమీపాన నిలిచి మా ప్రార్థన ఆలకించి ప్రభు మా ప్రతి కోరికను నెరవేర్చి సంతోషముతో మమ్మల్ని సాగనంపుతున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలను మీరు దృష్టించి ప్రభు మీరు అమూల్యమైన మీ వాక్కులు అందించారు. నిన్ను వెతుకుట వలన కలిగే దీవెన ఎలాంటిదో మరొక్కసారి మా కనులకు మీరు ప్రత్యక్షపరిచారు. నైనా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుతానని నా తండ్రి, అన్ని విషయాలలో మేము సంతోషంగా ఆశీర్వదించబడిన వారమై మేము సాగి వెళ్ళటకు కృప చూపిస్తానని, అలాగనే ప్రభువా మమ్మల్ని దీవించి నా తండ్రి ఆశీర్వదించి మేము సంతోషంతో హర్షించున్నట్లు ప్రహర్షించున్నట్లుగా కార్యసిద్ధి కలుగు చేసి తొలకని వర్షం కడవని వర్షం ఆనంద గానాలతో కూడిన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వర్షము చేత మమ్మల్ని తడుపుతారని మీరు మా ఎదుట నిలిచి మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకు నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని నీ ప్రజలు ఆ రీతిగా దీవించబడి ఆశీర్వదించబడి సాక్షులుగా ఉండటకు కృప చూపించి నడిపించండి. నీ పక్షమున నిలిచిన మీ దాసులను శక్తివంతమైన పాత్రగా మీరు వాడుకుంటూ వచ్చారు. అందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ హోసనా మినిస్ట్రీస్ని ఇంతవరకు మీరు నాయకుడిగా ఉండి అధ్యక్షత వహించి నడిపించారు. రాబో సంవత్సరాలలో కూడా సూర్యుడున్నంత వరకు చంద్రుడున్నంత వరకు మీ మహిమ కలిగిన ప్రత్యక్షత, మీ మహిమ కలిగిన రాకడ వరకు కూడాను మీరే నడిపించి మీ చిత్తం, మీ సంకల్పం, మీ ప్రణాళిక నెరవేర్చమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ బాప్తిస్మ కొరకు ఎవరెవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని అందరిని కూడా ఆశీర్వదించి దీవించి మనసును స్థిరపరిచి నడుమును కట్టి ఆధ్యాత్మికమైన వృద్ధి కలిగించి మహిమ తెచ్చుకున్నామని సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. జరగబోయే సమయంలో కూడా ప్రార్థన ఆసక్తిని మీరు మాకు కలిగించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.